రక్షణే జాగరూకం, మరింత రక్షణ యందు ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా ఉంటాడు యోగ నిద్రలో, కానీ లోపల అందరినీ బాగా కనిపెట్టి చూస్తాడు. ఇది దక్షిణాయనం ఉపాసనా కాలం. ఎవరెవరు భక్తితో ఏం చేస్తున్నారని కనిపెట్టి చూస్తాట. ఎందుకని? ఉత్తరాయణంలో పుష్పక విమానం ఎక్కించుకొని పైకి తీసుకెళ్ళాలి. శరన్నవరాత్రులతో మొదలుపెట్టి దక్షిణాయనాన్ని చేస్తే తమోగుణ రజోగుణాలు విరిగిపోతే, వసంత నవరాత్రులు వచ్చేటప్పటికి శుద్ధ సత్వగుణం ఆవిర్భవిస్తే, పరమాత్మతో కలిసి పట్టాభిషేకం అయితే, దక్షిణ దిక్కున ఉన్నటువంటి పుష్పకం ఉత్తర దిక్కుకి పైకి లేవాలి. ఆ పుష్పకంలో ఎంతమంది ఎక్కుతారు? ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుంది. ఎంతమంది ఉపాసన చేత భగవంతుణ్ణి చేరినా ఇంకోడికి చోటు ఉంటుంది. ఇది ఎక్కడికెడుతుంది? అయోధ్యకెడుతుంది. అయోధ్య అంటే విష్ణుస్థానం. అక్కడ పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తికి పరివారం అవుతాడు. కాబట్టి అటువంటి పట్టాభిషేకంలో వసంత నవరాత్రుల్లో రాముడితో కలిసి పుష్పక విమానంలో పైకి వెళ్ళాలనుకున్నవాడు దక్షిణాయనంలో ఉపాసన భక్తితో చెయ్యాలి. పైకి చేస్తున్న 1,00,000 బిల్వార్చనలు కనపడతాయి, 1,00,000 తులసిలు కనపడతాయి, మీరు చేస్తున్న జ్వాలాతోరణాలు కనపడతాయి, ఉపవాసాలు కనపడతాయి. లోపల మీ అంతరంగం ఎలా ఉందో ఎవరికి తెలుసు? లోపల అంతరంగమునందు శుద్ధి ఉందో లేదో చెయ్యడం చేసేస్తున్నాడు. చెయ్యి తీసేసి బిల్వాలు ఇలా బారేస్తుంది. రమణ మహర్షి అన్నారు, చిత్తశుద్ధి లేని 1,00,000 బిల్వార్చన ఎందుకు, నీ ఒళ్ళు గిల్లుకో 1,00,000 మాటలు అన్నారు. ఎందుక చెట్టుని గిల్లడం, నువ్వే గిల్లుకో చాలు. ఈ లోపల ఎంత శుద్ధితో వీడు ఉపాసన చేస్తున్నాడో దీన్ని పసిగట్టి చూడ్డానికి నిద్రాముద్రాం రక్షణే జాగరూకం, కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా తనలోనే ఉన్నటువంటి సమస్త లోకములలోని వారు ఎంత భక్తితో చేస్తున్నారో పసిగడతాడు. భక్తి లేని పూజ పత్రి చేటు. భక్తి లేకుండా చేసినటువంటి పూజకి ఈశ్వరుడు కనిపెడతాడు. పరమభక్తితో వెళ్ళి వేసినటువంటి ఒక్క పుష్పాన్ని ఈశ్వరుడు కనిపెడతాడు. రెండింటి తారతమ్యములను బట్టి ఫలితములు ఇస్తాడు. ఈ ఫలితాన్ని ప్రకటించడానికి అంత జాగరూకుడై చూడడం కోసమే యోగ నిద్రలో ఉంటాడు. అంతేగాని ఆయన నిద్రపోయాడని కదండి మమ్మల్ని ఎవడు చూడొచ్చాడు ఇప్పుడు అనుకుంటే